రోజు వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఆ యాస్పిరెంట్స్ కోసం. మనకి వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే 2700 వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం కలిపి. ఇప్పుడు మనకి పోలీస్లో ఉమెన్ రిజర్వేషన్ 33% పోయి, తర్వాత క్యాస్ట్లు జనరల్, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ ఇవన్నీ పోయి ఇప్పుడు డిస్ట్రిక్ట్లు కూడా కొత్తగా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్లన్నింటికి పోస్టులు ప్రతిదీ డివైడ్ అయ్యాక అసలు కొత్తగా ట్రై చేసే యాస్పిరెంట్స్కి అసలు పోస్టులే ఉండవు అన్నమాట. లాస్ట్ ఇయర్ 4 ఇయర్స్ తర్వాత వస్తున్న నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు 2025 దాకా లాస్ట్ నోటిఫికేషన్ ఏం జరిగిందంటే కానిస్టేబుల్ 2022 నుంచి అది సాగి కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు వేసుకుంటా 2025 దాకా వచ్చి 2025లో అయిపోతే 2026లో ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. అప్పుడు 1-2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే రేపు పొద్దున ఒక పెద్ద నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్లోనే చాలాసార్లు చెప్పారనమాట, 10,000 వేకెన్సీలు ఉన్నాయి, 12,000 వేకెన్సీలు ఉన్నాయి, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి. కానీ 2022 నుంచి ఈరోజు ఒక్క నోటిఫికేషన్ లేదు. కానీ పోలీస్ అభ్యర్థులు ఏమనుకున్నారంటే ప్రతి ఇయర్ మాకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తుంది కదా అని చెప్పి ఒక హోప్తో ఉన్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తే జాబ్ క్యాలెండర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2700 వేకెన్సీస్ ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి. ఇప్పుడు ఈ వేకెన్సీస్తో అసలు పోటీ పడాలి అంటే ఏ అభ్యర్థి అయినా ఒక ఎగ్జామ్కి పోటీ పడి జాబ్ రాకపోయినా మనం బెస్ట్ ఇచ్చాం కానీ జాబ్ రాలేదని చెప్పి వదిలేయచ్చు. కానీ ఈ వేకెన్సీస్ వల్ల అసలుకి పోటీ పడడానికే ఛాన్స్ లేకుండా పోద్ది అనమాట. అంటే ఒక యుద్ధంలో పాల్గొనకుండానే మనం ఓడిపోతున్నట్టు అర్థం. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ కన్సిడర్ చేసి వేకెన్సీసు 6,500 నుంచి 10,000 దాకా ఇస్తే, ఎందుకంటే ఒక నోటిఫికేషన్ అనేది ఇది 4 ఇయర్స్ తర్వాత వస్తుంది. 6,500 వేకెన్సీస్ ఇస్తే ప్రతి డిస్టిక్కి అందరికి డివైడ్ అయ్యి అందరికి మంచి వేకెన్సీస్ వస్తాయి. అదిగాక ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ కెపాసిటీ ఎంత అంటే ఆల్రెడీ డీజీపీ గారు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే 6,500 ట్రైనింగ్ కెపాసిటీ ఉంది అని చెప్పి. అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు October 21 పోలీస్ కమరేషన్ డేలో 21st చెప్పారనమాట, ఇప్పుడు నుంచి నోటిఫై చేసి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 6,500 వేకెన్సీస్ ఫిల్ చేస్తాం అని 2020లో చెప్తే నోటిఫికేషన్ రియల్గా వచ్చింది 2022. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మేము ప్రతి ఇయర్ వేకెన్సీస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 2,700 ఇస్తే ఈ 2,700 వేకెన్సీస్లో కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ ఎస్ఐ అభ్యర్థులు కానీ పూర్తిగా అన్యాయం అయిపోతున్నట్టే. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ కన్సిడర్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తామంటారు, ఇది కేసుల వల్ల డిలే అయ్యి 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, ఎవరు ఏది చెప్పలేరు. ఇప్పుడు మీరు బాండ్ పేపర్స్లో ఏం గవర్నమెంట్ రాసి ఇవ్వలేరు కదా, మేము 1 ఇయర్లో 6 మంత్స్లో 9 మంత్స్లో కంప్లీట్ చేస్తామని. ఇప్పుడు మనం ప్రాక్టికల్గానే మాట్లాడుకుంటే 2018లో నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. అంటే అక్టోబర్, నవంబర్లో వచ్చి ఇది ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. కానీ రిజల్ట్స్ రావడానికి మళ్ళీ సెప్టెంబర్ వెళ్ళింది. అంటే 1.5 ఇయర్ అయిపోతుంది. దాని తర్వాత ట్రైనింగ్ అవ్వడానికి ఇంకో 1 ఇయర్. అంటే ఒక నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా కంప్లీట్ అయిన నోటిఫికేషనే 2 ఇయర్స్, 2.5 ఇయర్ పడుతుంది. ఇప్పుడు అదే డిలే అయిన నోటిఫికేషన్ విషయానికి వస్తే 2022లో స్టార్ట్ అయ్యి 2025 ఎండింగ్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ అయింది. అంటే 3 ఏళ్ళు. తర్వాత ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు, దీనికి ఒక 9 మంత్స్, మొత్తం ఒక 4 ఇయర్స్. కాబట్టి గవర్నమెంట్లో పోలీస్ నోటిఫికేషన్స్ అనేవి అన్ప్రిడిక్టబుల్ అనమాట. కాబట్టి ఇచ్చేది ఏదో 2022 తర్వాత ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ ఇస్తున్నారు. దీన్ని ఈ 2,700 కాకుండా 6,500 ఇంకా పోస్టులు పెంచి ఇంకా మంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మన డిప్యూటీ సీఎం గారు కానీ, తర్వాత సీఎం గారు కానీ, నారా లోకేష్ కానీ, మన హోమ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ దీంట్లో చొరవ తీసుకొని నోటిఫికేషన్ గురించి ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇంకా అక్కడ మీ దగ్గర మంచి మంచి ఐపీఎస్ ఉంటారు, కమిటీలు ఉంటారు, అందరూ దీని గ్రౌండ్ లెవెల్లో ఇది ఎవరికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక జనరల్ ఓసీ అభ్యర్థి కానీ, ఒక నార్మల్ అభ్యర్థి కానీ, ఒక బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ ఇంటర్ ఏదో అయిపోయాక ఒక్క అటెంప్ట్ అయ్యాక ఇంక 2వ అటెంప్ట్కి ఇవ్వడానికే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ సరిపోదు. కానిస్టేబుల్ మహా ఎంత ఇస్తున్నారు? 18 to 22 ఉంటుంది, ఇంకో 2 ఇయర్స్ ఇస్తే 24. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అయిపోద్ది. వచ్చేదేమో 4 ఇయర్స్కి ఒక్కసారి. అంటే ఒక్కసారి రాస్తాం, తప్పులు మనకు ఆ ఒక్క ఫస్ట్ టైం ఆ అటెంప్ట్లోనే జాబ్ రావడానికి ఇక్కడ ఎవరు మేధావులు లేరు కాబట్టి ఇంకో అటెంప్ట్ కోసం చూస్తాం. కానీ ఏజ్ లేకుండానే అయిపోతుంది. దీనివల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ పెంచడం వల్ల గవర్నమెంట్కి ఏ భారం ఉండదు. ఎందుకంటే దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, 1600 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. ఎవడైతే అది 40 ఏళ్ళు ఇచ్చినా కానీ అవి క్వాలిఫై అయినోడికే జాబ్ వస్తుంది. కాబట్టి ఫిజికల్ మెరిట్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఏజ్ ఎంత ఉన్నా పర్లేదు, ఏజ్ రిలాక్సేషన్స్ మంచిగా ఇవ్వండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. అల్టిమేట్గా ఎవరైతే ఫిట్నెస్ ఉన్నారో వాళ్ళే క్వాలిఫై అవుతారు, వాళ్ళే జాబ్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఒక డిస్టిక్లో ఒక 300 వేకెన్సీస్ ఉంటే ఇంకో డిస్టిక్లో 30 వేకెన్సీస్ ఉంటే ఈ డిస్టిక్లో మంచిగా చదివి టాపర్కి కూడా జాబ్ రాకుండా పోద్ది, అక్కడ చదవనోడికి కూడా జాబ్ వస్తుంది. అప్పుడు ఈ భేదాలన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట ఈ సమాజంలో. కాబట్టి అన్ని డిస్టిక్లకి మంచిగా వేకెన్సీస్ని బట్టి ఎక్కువ వేకెన్సీస్ ఇస్తే అందరికి ఆపర్చునిటీ వస్తుంది. అదొకటి, వేకెన్సీస్ పెంచాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి. 4 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్స్ వస్తున్నాయి.
తర్వాత ఈవెంట్స్లో కూడా ఏం జరుగుతుందంటే కొంతమంది 1600 మీటర్స్కి సెన్సార్ ఉంది, 100 మీటర్స్కి సెన్సార్ ఉంది, లాంగ్ జంప్కి సెన్సార్స్ ఏం లేవన్నమాట. దాన్ని ఇంకా అక్కడ ఉన్న ఎస్ఐలో, సిఐలో, డిఎస్పీలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కొడుకులో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి మార్కులు వేయించుకుంటున్నారు. ఇలాంటివన్నీ గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియకపోవచ్చు. ఒక హై పొజిషన్లో కూర్చొని ఉన్న వాళ్ళకి మీకు తెలియకపోవచ్చు. ఒక ఐపీఎస్ ఆఫీస్లో కూర్చొని ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ రియల్గా పోలీస్లో జరుగుతున్న అన్యాయాలు అయితే ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా మారాలి. తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్స్, అది ఎన్ని వేకెన్సీస్ అనేది పక్కన పెడితే రెగ్యులర్ ఒక గవర్నమెంట్ భరోసా ఇవ్వాలి. లాస్ట్ గవర్నమెంట్ చెప్పింది 2020లో అక్టోబర్ 21 పోలీస్ కమరేషన్ డేలో చెప్పిందనమాట, ప్రతి ఇయర్ మేము నోటిఫికేషన్లు ఇస్తామని. కానీ అది రియాలిటీగా ఇప్పుడు జరగలేదు. లాస్ట్ నోటిఫికేషన్ 2018, తర్వాత 2022, ఇప్పుడు 2026 వచ్చిన నోటిఫికేషన్ లేదు, ఇస్తామంటున్నారు. అంటే 4 ఇయర్స్ అంటే ఒక 2 నోటిఫికేషన్స్ రాయాలంటే 8 ఇయర్స్. దీనివల్ల ఇప్పుడు అదిగా దీనికి పోలీస్కి ట్రై చేసే వాళ్ళంతా డబ్బు ఉన్న పిల్లలు కాదు, అందరు గ్రామీణ అభ్యర్థులే అనమాట. దీనికి వీళ్ళ దగ్గర ఏ డబ్బులు ఉండవు. అదిగాక బయట ప్రైవేట్ జాబులు చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. పోలీస్ అని చెప్పి దీనికే ట్రై చేస్తారు. ఒక నోటిఫికేషన్ మిస్ అయ్యాక మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి గవర్నమెంట్ చెప్పే మాటలు విని మోసపోయి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ పెడతా ఉంటాయి అనమాట, త్వరలో నోటిఫికేషన్ అని. అలా కూడా అన్యాయం అయిపోయి ఈరోజు లాస్ట్కి ఇలా మిగిలిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ కన్సిడర్ చేసి రెగ్యులర్ నోటిఫికేషన్స్, మంచి వేకెన్సీస్తో 6500 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి నా నుంచి. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలంటే ఒక రూలింగ్ పార్టీ ఉంటుంది, ఒక ఆపోజిషన్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు అదేమన్నా తప్పులు చేసి ఈ గవర్నమెంట్ ప్రశ్నించడానికి ఉంటుందన్నమాట. ఇది మన ప్రజాస్వామ్యం కంట్రీలో ఉండేది. కానీ మనకి ఇప్పుడు ఎలా అయిపోయింది, లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినప్పుడేమో 151 సీట్స్ అట్లా వచ్చాయి. ఈ పార్టీకి అసలు అసెంబ్లీకి వెళ్ళడానికే ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు సేమ్ టీడీపీ పార్టీ గెలిచింది, దీనికి కూడా ఇన్నే సీట్లు వచ్చాయి. ఇప్పుడు అవతల గవర్నమెంట్ అసలు ప్రశ్నించే ఛాన్సే లేదు. అంటే ఇంత దారుణంగా ఉంది కాబట్టి ఇంకా రూలింగ్ పార్టీని ఆపోజిషన్ పార్టీ ప్రశ్నించే ప్రసక్తే లేకుండా అయిపోతుంది అనమాట గవర్నమెంట్స్లో. అంత ఒక పార్టీకే మెజారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు యాస్పిరెంట్స్ చేయాల్సింది ఏంటంటే, మీరు అపోజిషన్ లీడర్స్ని పట్టుకొని ఇప్పుడు మెయిన్ ఫామ్ అయిన గవర్నమెంట్ని ఈగోల్ని రెచ్చగొట్టడం కన్నా ప్రశాంతంగా శాంతియుతంగా ధర్నాలు చేయండి. గవర్నమెంట్కి మీ ప్రాబ్లం తెలియాలి. ఇదే గవర్నమెంట్ ఆ రోజు సక్సెస్ సభ జరిపింది. ఎప్పుడు 6500 వేకెన్సీస్ ఉన్న పోలీస్ అభ్యర్థులకి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు మనకి జస్ట్ స్టైఫండ్ పెంచమని ఎన్నో ఇయర్ల నుంచి కోరుకుంటుంది. ఆ రోజు ఒక్క మాటతో సీఎం గారు పెంచారు. అలా గవర్నమెంట్ వింటదన్నమాట ప్రాబ్లమ్స్. కాబట్టి మీరందరూ మీ ఎమ్మెల్యేల చేత లేకపోతే ఎంపీల చేత మీ దగ్గర ఎవరైతే హైయెస్ట్ కాంటాక్ట్ ఉందో వాళ్ళని పట్టుకొని గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇవ్వండి, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. గవర్నమెంట్కి మీ ప్రాబ్లం తెలియాలి, ఇది ఉంది, ఇలా ఉన్న ఈ పరిస్థితి, వేకెన్సీస్ కావాలి, ఇవ్వకపోతే ఎంత అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఒక పాజిటివ్ వేలో గవర్నమెంట్కి తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు అనుకున్నది జరగద్దు అనమాట. ప్రశ్నించండి, తప్పలేదు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఏది డిస్టర్బ్ చేయకుండా ఒక పాజిటివ్ వేలో ప్రశ్నించండి, ధర్నాలు చేయండి. ఖచ్చితంగా వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ని శాంతియుతంగా ధర్నాలు చేస్తే తప్పలేదు, ప్రశ్నించండి. మీ ప్రాబ్లం గవర్నమెంట్కి తెలిసిన రోజే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుద్ది, వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు అదిగాక యంగ్ లీడర్ నారా లోకేష్ గారు కానీ వీళ్ళకి మీ రిప్రజెంటేషన్ తెలియజేస్తే ఖచ్చితంగా అవుతాయన్నమాట. వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో ట్విట్టర్లో ట్రెండ్ చేయడం, హ్యాష్ ట్యాగుల్లో మెన్షన్ చేయడం, ఇలా చేస్తే మంచిగా రీచ్ అవుద్ది. అదిగాక ఎవరైతే పోలీస్ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నా అందరూ వీడియోస్ చేస్తే మంచిగా ముందుకెళ్తుంది. అదిగాక ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం అంటే ఏ స్టూడెంట్స్ స్టడీ హాల్లో లేకుండా ప్రతి ఒక్కరు బయట రోడ్ల మీదకి వచ్చి నెలలు చేస్తే అది ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. పెద్ద యూట్యూబర్స్ కూడా అసలుకి ఈ కంటెంట్ రిలేటెడ్ లేని వాళ్ళు కూడా పెద్దోళ్ళు దీని గురించి పోలీస్ వేకెన్సీస్ పెంచాలని చెప్పి వెళ్ళారు. అప్పుడు మనం న్యూస్ ఛానల్స్ ఏది చూస్తున్నా ప్రతిదీ తెలంగాణలో నిరుద్యోగులు ధర్నా అని వచ్చేదన్నమాట. ఇలా స్టూడెంట్స్ స్టడీ హాల్లో ఉండాలి, చదువుకోవాలి, కాదనట్లేదు. కానీ మీ హక్కుల కోసం, మీ వేకెన్సీస్ కోసం పోరాడాలి. ఎందుకంటే రేపు పొద్దున్న 0.51 మార్క్స్ అనేవి ఎంతలో జాబ్లు మిస్ అవుతాయో ఎవరికి తెలియదు. కాబట్టి వేకెన్సీస్ వస్తే అందరి లైఫ్లు మారుతాయి, ఎక్కువ మందికి ఆపర్చునిటీస్ వస్తుంది, ఎక్కువ మందికి జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. చదవండి, తప్పు కాదు. కానీ ప్రతి ఒక్కరూ వీటిల్లో కూడా పాల్గొని వీటిని ధర్నాలు ఇవన్నీ విజయవంతం చేయండి. ఎంతసేపటికి స్టడీ హాల్లో ఉండి టెలిగ్రాముల్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కామెంట్ పెట్టుకుంటూ ఉంటే రాదు. అది ఉమెన్ అయినా మెన్ అయినా కానీ మీరు ఎక్కడైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్లు తీసుకుంటున్నారో లేకపోతే ఎక్కడున్నారో మీ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ని వాళ్ళందరిని అడగండి. అందరు కలిపి స్టడీ హాల్లో ఉంటారు కదా. మీరే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. మీరే వీడియోలు తీయండి, వీడియోలు అప్లోడ్ చేయండి, యూట్యూబ్లో చేయండి, న్యూస్ ఛానల్లో పట్టుకోండి. అన్నీ మీరు ఎంతలో చేయగలుగుతారో మీరెవరిని పట్టుకొని ఇదంతా మీడియాకి తెలిసేటట్టు, మన ప్రభుత్వానికి తెలిసేటట్టు అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. వేకెన్సీస్ పెరగవు అనేది పక్కన పెడితే మీరందరూ మంచిగా ప్రయత్నం చేయండి. అదిగా కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళెవరో పోరాడుతూ ఉంటారులే, మన పాటికి మనం చదువుకుందాం అని అనుకుంటూ ఉంటారు అనమాట. ఆ మనసుని, ఆ మైండ్ సెట్ అనేది మార్చేయండి. ఈ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తే అందరికి యూజ్ అవుతుంది.
తరువాత ఎవరైతే ఈ పోరాటాలు ధర్నాలు ఇవన్నీ చేస్తానే నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చేదానికి జూలై 15th వచ్చేదానికి ఆగస్ట్ 15th వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి చదువుని మాత్రం డిస్టర్బ్ చేసుకోవద్దు. చదువుతానే ఇవే కంటిన్యూ చేయండి. ఇలా అన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే మంచిదన్నమాట. ఎందుకంటే ఆగస్ట్ 15th నోటిఫికేషన్ అంటున్నారు. తర్వాత అందరు నన్ను అడిగే డౌట్ ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ 15th నోటిఫికేషన్స్ వస్తే ప్రిలిమ్స్ ఎప్పుడు అని. ప్రిలిమ్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అట్లా ఉండొచ్చు. ఇంక ఈవెంట్స్ డిసెంబర్ ఆర్ జనవరి ఉండొచ్చు. మెయిన్స్ వచ్చి ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఇట్లా పెట్టేస్తారు ఎటువంటి కేసులు లేకపోతే. కాబట్టి నోటిఫికేషన్ వస్తే 6 months to 9 monthsలో కంప్లీట్ చేస్తారు. తర్వాత ఈ గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే ప్రతి ఇయర్ మేము నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇవన్నీ చెప్పడమే తప్ప ఇప్పుడు నిజం అవ్వలేదు. ఈ గవర్నమెంట్ అలానే చేసి ప్రతి ఇయర్ రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇస్తే తర్వాత 6,500 వేకెన్సీస్ ఇలా రెగ్యులర్గా ఇస్తే అందరి జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నాము. ఇది నా నుంచి గవర్నమెంట్ నేను కోరుకునేది. ఖచ్చితంగా వేకెన్సీస్ పెంచాలి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది, దాన్ని చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో హైప్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ విలువైన ఒపీనియన్స్ మీరేమనుకుంటున్నారో అవన్నీ కింద కామెంట్ చేయండి.